చిన్నాపురం అనే గ్రామంలో నాగన్న అనే యువకుడు ఉండేవాడు. అతను మంచివాడు, కానీ చాలా అమాయకుడు. అందుకే ఆ ఊరి వారందరూ అతన్ని వెర్రి నాగన్న అని పిలిచేవారు. అయినా నాగన్న బాధపడేవాడు కాదు. నాగన్నకి పెళ్ళయింది. పెళ్ళైన నాగన్నకు వెర్రితనం పోలేదు. నాగన్న భార్య చాలా తెలివైంది. అదే ఊళ్ళో గురవయ్య అనే ధనవంతుడు ఉండేవాడు. అతడు అందరికీ అప్పులిచ్చేవాడు. వడ్డీ మీద వడ్డీ గుంజేవాడు. నాగన్నకు ఒకనాడు గురవయ్య వద్ద 1000 రూపాయలు అప్పు తీసుకున్నట్టు కల వచ్చింది. నిద్ర లేచిన తర్వాత ఆ 1000 రూపాయల కోసం వెతికాడు. అవి ఎక్కడా కనబడలేదు. అవి ఏమయ్యాయి అని వెతుకుతూనే ఉన్నాడు. అందరికీ ఆ సంగతి చెప్పాడు. కలలో తీసుకున్న డబ్బులు కనబడడం ఏమిటని అందరూ అతన్ని ఎగతాళి చేశారు. నాగన్న భార్య ఊళ్ళో లేదు, అందుకే ఆమెకు ఆ విషయం తెలియదు. నాగన్న మాత్రం ఆ 1000 రూపాయల కోసం వెతుకుతూనే ఉన్నాడు. నాగన్న కల సంగతి గురవయ్యకు తెలిసింది. గురవయ్యకి దురాశ పుట్టింది. వెర్రి నాగన్న దగ్గర నుండి 1000 రూపాయలు ఎలాగైనా వసూలు చేయాలని గురవయ్య నాగన్న దగ్గరకు వచ్చాడు. నా దగ్గర కలలో తీసుకున్న 1000 రూపాయలు ఎప్పుడిస్తావు నాగన్న అని గట్టిగా అడిగాడు. ఎక్కడ పెట్టానో కనబడడం లేదు, కనబడగానే ఇచ్చేస్తాను అని వెర్రి నాగన్న అమాయకంగా చెప్పాడు. త్వరలో ఇవ్వమని చెప్పి గురవయ్య వెళ్ళిపోయాడు. కొన్ని రోజులకు నాగన్న భార్య ఇంటికి వచ్చింది. జరిగిన సంగతంతా నాగన్న భార్యకు చెప్పాడు. అప్పుడే గురవయ్య ఇంటికి వచ్చి నా 1000 రూపాయలు తిరిగి ఇవ్వు. నాగన్న భార్య సంగతంతా ప్రశాంతంగా విన్నది. గురవయ్య గారిని కలలో మీరు అప్పెలా ఇచ్చారండి అని అడిగింది. ఎక్కడ ఇచ్చినా ఎలా ఇచ్చినా అవి నా డబ్బులే కదా, నా డబ్బులు కాబట్టి నాకు తిరిగి ఇవ్వాలి అని గురవయ్య అన్నాడు. అప్పుడు నాగన్న భార్య ఒక అద్దం తీసుకొచ్చి గురవయ్య చేతిలో పెట్టింది. తన చేతిలో 1000 రూపాయలు పట్టుకొని అద్దంలో చూయించింది. ఇదిగోండి, ఆ అద్దంలో ఉన్నవి మీ 1000 రూపాయలే, తీసుకోండి అని గట్టిగా చెప్పింది. దానికి గురవయ్య అద్దంలో 1000 రూపాయలుంటే ఎలా తీసుకుంటాను అని అడిగాడు. కలలో అప్పిచ్చిన మీకు అద్దంలో 1000 రూపాయలు తీసుకోవడం తెలియదా అని గర్జించింది. గురవయ్యకు ఆ మాటతో తల తీసేసినట్టయింది. సిగ్గుతో తలదించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నాగన్న భార్య తెలివితేటలను అందరూ ప్రశంసించారు.